ప్రేమ అని మొదలయ్యే ప్రతి స్టోరీ హ్యాపీగా ముగియదు. కొన్నిసార్లు ఆ ప్రేమలోని మోసం, ప్రతీకారం, కోపం దాగి ఉంటాయి. 'ఆర్ఎక్స్ 100' సినిమా మనకి ఈ బిటర్ ట్రూత్‌ని చూపించింది. సైకాలజీ యాంగిల్‌లో చూస్తే ఈ సినిమాలోని హీరో సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. తన మొత్తం జీవితాన్ని అమ్మాయి మీద పెట్టేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం మొదట అట్రాక్షన్, తర్వాత లస్ట్, చివరికి రివెంజ్‌తో మూవీ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలైనటువంటి కమిట్మెంట్ లేకుండా చేసేటువంటి రిలేషన్‌షిప్ మనసుని తుక్కు తుక్కు చేసేస్తుంది. హీరో సఫర్ అయింది హీరోయిన్ డెసిషన్ వల్లే కాదు. అతను కూడా బ్లైండ్‌లీ ట్రస్ట్ చేసి తన ఐడెంటిటీని పూర్తిగా కోల్పోయాడు కాబట్టి. సొసైటీ యాంగిల్‌లో చూస్తే ఇలాంటి కథలు కేవలం సినిమాలోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. చాలామంది యంగ్‌స్టర్స్‌ని అట్రాక్షన్‌ని లవ్ అని అనుకుని ఒకరికి ఒకరు ప్రామిసెస్ ఇస్తారు. కానీ తర్వాత సెల్ఫిష్ రీజన్స్ తోటి విడిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సొసైటీలో రివెంజ్, బిట్రేయల్‌ని కూడా ఇది నిజమైన ప్రేమ, ఇంటెన్సిటీ అని చూపించడం. దాంతో చాలామంది యూత్ టాక్సిక్ ప్యాటర్న్స్‌ని ఫాలో చేస్తూ ఉంటారు. సొల్యూషన్ ఏంటంటే ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, అట్రాక్షన్‌ని, లవ్‌ను గుర్తించగలగాలి ప్రతి ఒక్కరు కూడా. మొదటి క్షణంలో వచ్చేటువంటి థ్రిల్‌ని లవ్ అని అనుకోవద్దు. కమ్యూనికేషన్ అనేది క్లియర్‌గా ఉండాలి. పార్ట్నర్‌ని ఇక్కడ అసలు నిజంగా ఏమనుకుంటున్నాడో, మన ఫ్యూచర్ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి. నెంబర్ 3 ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఎప్పుడైనా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక రిలేషన్‌షిప్‌ని మన ఇంటిగ్రిటీ, మన పీస్‌ని తీసుకెళ్తుందంటే అది మన కోసం కాదు అని గుర్తుంచుకోవాలి. ఫైనల్లీ 'ఆర్ఎక్స్ 100' మనకు ఒక హార్డ్ లెసన్‌ని నేర్పించింది. ప్రేమ అనేది ప్యూర్‌గా ఉండాలి. లస్ట్, రివెంజ్, మానిప్యులేషన్ కలిసినప్పుడు అది మనల్ని దహనం చేసేస్తుంది. మొత్తం కాల్చి పడేస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా అట్రాక్షన్‌ని లవ్ అని కన్‌ఫ్యూజ్ అయ్యారా? ఆలోచించండి.